అమెరికాలో జరిగిన హింసాత్మక ఘటనలు యావత్ దేశాన్ని కలవరపెట్టాయి. 24 గంటల్లో 3 చోట్ల దాడులు సంచలనంగా మారాయి. దీనిపై FBI చేపట్టిన విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. న్యూ ఆర్లిన్ లో కారు బీభత్సవం, ట్రంప్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ ఎదుట టెస్లా కారు పేలుడు ఘటనను ఉగ్రదాడిగా FBI అనుమానించింది. అయితే ఈ 2 ఘటనల్లో పాల్గొన్న నిందితులు వాహనాలు ఒకే చోట నుంచి అద్దె తీసుకురావడంతో పాటు వారిద్దరూ అమెరికా మాజీ సైనికులేనని గుర్తించారు. ఈ ఘటనలో ఇతరుల ప్రమేయం లేదని, కేవలం వారిద్దరే దాడుల్లో పాల్గొన్నట్టు తేలింది. 2025 సంవత్సరం తొలి రోజునే అమెరికాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. న్యూ ఆర్లిన్స్లోని బార్బన్ స్ట్రీట్లో ఓ దుండగుడు ట్రక్తో జనంపైకి దూసుకువెళ్లాడు. అమెరికాకు చెందిన మాజీ సైనికుడు జబ్బార్ పికప్ ట్రక్ను అద్దెకు తీసుకుని న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్న జనంపైకి దూసుకెళ్లాడు. ఆ తర్వాత ట్రక్ దిగి అక్కడున్న వారిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటలకే లాస్ వెగాస్లో ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ బయట టెస్లా కారు పేలిన ఘటన యావత్ అమెరికాను కలవరపాటుకు గురిచేసింది. కాబోయే అధ్యక్షుడికి చెందిన హోటల్ ముందు అమెరికా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఎలన్ మస్క్కు చెందిన టెస్లా సైబర్ ట్రక్ పేలుడుకు గురికావడం సంచలనంగా మారింది. అయితే ఈ 2 ఘటనలపై FBI దర్యాప్తు ప్రారంభించింది. ఉగ్ర కోణంలోని ఈ 2 ఘటనలపై విచారణ జరిపింది. అయితే ఈ 2 దాడులకు ఉపయోగించిన వాహనాలు ఒకే చోట అద్దెకు తీసుకున్నట్లుగా గుర్తించింది. అంతేకాక ఈ 2 దాడులు అమెరికన్ రిటైర్డ్ సైనికులే చేయగా వారిద్దరూ తమ భార్యలతో గొడవపడి విడిపోయిన వారే అవడం ఆశ్చర్యకరంగా మారింది. ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ బయట దాడి చేసిన నిందితుడు మాథ్యూ లివెల్స్ బర్గెర్ టెస్లాకు చెందిన ఒక ఎలక్ట్రిక్ సైబర్ ట్రక్కుని టూరో యాప్ ద్వారా రెంట్కి తీసుకున్నాడు. ఈ సైబర్ ట్రక్కులో పెట్రోల్ క్యానిస్టర్లు, పేలుడు పదార్థాలు అమర్చి వాటిని డెటోనేటర్తో పేల్చాడు. అయితే పోస్ట్మార్టం రిపోర్ట్లో మరో షాకింగ్ విషయం బయటపడింది. నిందితుడు మాథ్యూ మరణం తుపాకీతో తనను తాను కాల్చుకోవడం వల్లనే జరిగిందని తేలింది. అంటే టెస్లా సైబర్ ట్రక్కుని పేల్చే ముందు మాథ్యూ ముందుగా తనని తాను కాల్చుకున్నాడు. ఇక మాథ్యూ కొలరాడో స్ప్రింగ్స్ ప్రాంతంలో నివసించేవాడు. అతనికి భార్య, ఓ కూతురు ఉన్నారు. అయితే క్రిస్మస్ రోజు మాథ్యూ తన భార్యతో గొడవ పడ్డాడు. మాథ్యూకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుసుకున్న అతని భార్య గతంలో కూడా అతనితో గొడవ పడింది. క్రిస్మస్ రోజు కూడా మాథ్యూ తన ప్రియురాలిని కలిసేందుకు వెళ్లడంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. దీంతో క్రిస్మస్ మరుసటి రోజు మాథ్యూ తన ఇంటిని వదిలి వెళ్లిపోయాడు. ఆ తర్వాత తనతో మాట్లాడలేదని అతని భార్య పోలీసుల విచారణలో తెలిపింది. మాథ్యూ చేసిన టెస్లా ట్రక్కు పేలుడు దాడిలో 7గురికి స్వల్ప గాయాలయ్యాయి. మాథ్యూ లివెల్స్ బర్గెర్ అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీరాభిమాని అని అతడి బంధువులు తెలిపారు. దేశాన్ని ఎంతగానో ప్రేమించేవాడని, అందుకే సైన్యంలో చేరాడని తెలిపారు. అమెరికా సైన్యం స్పెషల్ ఫోర్సెస్ టీంలో కమాండోగా సేవలందించిన మాథ్యూ లివెల్స్ బర్గెర్ వియత్నాం యుద్ధంలో కూడా పాల్గొన్నాడు. అయితే ఈ ఘటనలో ఉగ్రకోణం లేదని FBI గుర్తించింది. టెస్లా సైబర్ ట్రక్కు పేలిపోవడంతో టెస్లా CEO ఎలన్ మస్క్ స్పందించారు. ట్రక్కు డిజైన్, దాని భద్రతా ఫీచర్స్ వల్ల పేలుడు భారీగా ఉన్న ట్రక్కు దాన్ని తట్టుకుందని మస్క్ తెలిపారు. కారు పేల్చిన దుండగులు దాడి చేయడానికి తప్పుడు వాహనాన్ని ఎంచుకున్నారని, ఆ సైబర్ ట్రక్ భారీ పేలుడిని తట్టుకుందన్నారు. పేలుడికి ముందు ఆ ట్రక్కు ఛార్జింగ్ స్టేషన్లో ఫుల్ ఛార్జింగ్ చేసుకున్న CCTV వీడియోని టెస్లా కంపెనీ పోలీసులకు అందించడం జరిగిందని మస్క్ ఎక్స్లో పోస్ట్ చేశారు. అయితే న్యూ ఆర్లిన్స్లో జరిగిన దాడిలో నిందితుడు జబ్బార్పై ఐసిస్ ప్రభావం ఉందని FBI అధికారులు తెలిపారు. కానీ ఈ దాడి వెనుక విదేశీ శక్తుల ప్రమేయం లేదని, జబ్బార్ ఒక్కడే ఈ దాడికి పాల్పడ్డాడని FBI వెల్లడించింది. న్యూ ఆర్లిన్స్లో జరిగిన ట్రక్కు దాడిపై అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న డెమోక్రాట్ల విధానాల వల్లే అమెరికాలో ఇలాంటి దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. సరిహద్దులు తెరిచి పెట్టడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. బలహీన, అసమర్థ నాయకత్వమే ఇందుకు కారణమన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, FBI, డెమోక్రాట్ ప్రభుత్వం, న్యాయవాదులు తమ విధిని సక్రమంగా నిర్వహించకపోవడం వల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.